నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అభిమానుల లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల టీషర్ట్లు ధరించి మెట్రోలో ప్రయాణం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుపై విష ప్రయోగం జరుగుతుందని ఆరోపణ. శ్రీకాకుళంలో కూన రవికుమార్ మీడియా సమావేశం. చంద్రబాబును జైల్లోనే చంపాలని చూస్తున్నారని ఆగ్రహం. కళ్యాణదుర్గంలో రైతు సదస్సు కార్యక్రమం. అమిత్ షా జగన్ కలిసే బాబును అరెస్ట్ చేయించారన్న రామకృష్ణ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ అభిమానులు లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల టీషర్ట్లు ధరించి మెట్రోలో ప్రయాణం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు అభిమానులు వెల్లడించారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోలో వెళ్తున్న నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మెట్రో రైలు నుంచి వారిని బలవంతంగా కిందకి దింపి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరసనకారుల నినాదాలతో మెట్రో స్టేషన్లో హోరెత్తాయి. బ్లాక్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకుంటే ఇవాళ మెట్రోలో ఎంట్రీ లేదు. Police are disturbing the public. Police people are disturbing the public. Unnecessary. Police people are creating. Police people are creating unnecessary. Police people are disturbing. We are traveling. We are not giving any product. Smooth గా పోయేదాన్ని పోలీసులు గొడవ చేస్తారు. ఏం చెప్పలేదు. మీరు రండి, మాట్లాడు రండి, మాట్లాడు రండి. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఎదుర్కోలేక జగన్ రెడ్డి అక్రమ కేసులతో జైలుకు పాల్చేశారని, ఉద్దేశపూర్వకంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుని అంతమొందించేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలియలేపాడని, చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. కుట్రపూరితంగా జైల్లో చంద్రబాబు నాయుడుపై విష ప్రయోగం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై సీఎం జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. 35 రోజులు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా మీరు ఇచ్చే మందులు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత డాక్టర్లను మీరు ఎందుకు సంప్రదించాల? టీమ్ ఆఫ్ డాక్టర్స్ సంతకాలు పెట్టిన రిపోర్టుని హెల్త్ మినిస్టర్ కావచ్చు, సమంత జైల్స్ డీసీ కావచ్చు,
బాధ్యత గల మంత్రో అధికారులో హెల్త్ బులెటిన్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 1978లో శాసనసభ్యుడు, మంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, దగ్గర 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ 5 కిలోలు వెయిట్ తగ్గారనేది మీడియా ద్వారా బయటకు వచ్చిన సమాచారం. డాక్టర్స్ రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టట్లా? డాక్టర్ల సంతకాలు మీరు ఎందుకు బయట పెట్టట్లా? వ్యక్తిగత డాక్టర్లతో జైలు అధికారులు ఎందుకు మాట్లాడలా? మీరు ఇష్టారాజ్యంగా మందులు, స్టెరాయిడ్లు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మందులు ఎలా ఉపయోగిస్తారు? ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర నుంచి, డైరెక్టర్ జనరల్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి బాధ్యత లేదా? డీజీ జైల్స్కి బాధ్యత లేదా? డీసీపీకి బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటానికే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి, వ్యక్తిగత డాక్టర్లని సంప్రదించాలి, ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. సంబంధిత ఏదైతే కేసులు నడుస్తూ ఉన్నాయో న్యాయ వ్యవస్థ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ హెల్త్ రిపోర్ట్ బయట పెట్టండి, డాక్టర్ల రిపోర్ట్ బయట పెట్టండి. ఇమ్మీడియట్గా ఎయిమ్సా, ప్రైవేట్ హాస్పిటల్సా, ప్రైవేట్ డాక్టర్లని ఇమ్మీడియట్గా జైలుకి అనుమతించాలి. దాని మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి కానీ, చంద్రబాబు నాయుడు గారి ఎటువంటి ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే బాధ్యత. సీనియర్ రెవెన్యూ, పోలీస్ అధికారులందరూ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. మీరు వెన్నెముక లేకుండా కీలకమైన పదవుల్లో ఉన్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు సాధించరు, మేము సాధించాం. ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ఎవరైనా రావాలి. లేని పక్షంలో ఇమీడియట్గా ప్రత్యక్ష ఆందోళనకు కూడా మేము స్పందిస్తాం, రోడ్డు ఎక్కుతామని కూడా జగన్. చంద్రబాబు నాయుడికి సరైన వైద్యం అందించకుండా జైల్లోనే చంపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడిని కుట్రపూరితంగా జైల్లో వేశారని అన్నారు. లో బీపీ వస్తే నేనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల సోడియం, పొటాషియం లెవెల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, తగ్గే సూచనలు ఉన్నాయి. ఈరోజు సోడియం లెవెల్స్ తగ్గితే మల్టిపుల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. మొట్టమొదటిగా కిడ్నీ దెబ్బతింటుంది, కాళ్ళు స్వెల్లింగ్ వస్తాయి, చేతులు స్వెల్లింగ్ వస్తాయి. వీఆర్ నాట్ ది డాక్టర్స్, బట్ వీఆర్ ది పేషెంట్ బెటర్ దాన్ ది డాక్టర్. అనుభవించి చెప్తున్నాం. నాకు డిహైడ్రేషన్ అవుతుంది అని చెప్తే కనీసం పట్టించుకునే పాపాలు పోలేదు. అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు పొటాషియం లెవెల్స్ తగ్గితే చర్మ వ్యాధులు, ఈరోజు నాకు స్కిన్ ఎలర్జీస్ అన్నీ ఒకసారి ఇదవుతున్నాయని చెప్తా ఉంటే మేము గవర్నమెంట్ డాక్టర్తో పరీక్ష చేయించాం. మీ వివేకుల మీద ఎవరు నమ్ముతాడు? సజ్జల రామకృష్ణారంటే ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామరాజు పోలీసులు టార్చర్ చేస్తే, నాకు టార్చర్ చేశారు, నా కాలు చూడండి, నా ముడుకులు చూడండి అని చెప్పి మీడియా ముందు ఆయన ప్రదర్శిస్తే, చట్టం కోర్టు ముందు ఆయన ప్రదర్శిస్తే, మరి మీ డాక్టర్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుష్టుడి ప్రభుత్వంలో, ఒక దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన నివేదిక ఏంటి? అవేమి పోలీసులు కొట్టిన దెబ్బలు కాదు, అవి ఆయనకి ఏదో వ్యాధి ఉంది అని తప్పుడు నివేదికలు ఇచ్చారే, కోర్టుకే సమర్పించారే. అదే వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు చూస్తే ఆ డాక్టర్లు ఇచ్చిన నివేదిక పోలీసుల టార్చరింగ్ వల్లే
ఈరోజు ఈయనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి నివేదికలు ఇవ్వలేదా? ఎన్ని నివేదికలు మార్చారు మీరు? మీ డాక్టర్లు అందరినీ ప్రలోభ పెట్టి భయపెట్టి, నీ భార్య బిడ్డలు చంపేస్తామని చెప్పి ప్రలోభాలు పెట్టి భయపెట్టి మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద కూడా నేను అడుగుతా ఉన్నాను, జైలు సూపరింటెండెంట్కి అధికారం ఉందా? ఆరోగ్య బిడ్డల మీద సంతకం పెట్టి జైలు అధికారుల ఉంటే ఎవరు చెప్పాలి? డాక్టర్లా? పోలీస్? అనారోగ్యం పాలు చేసి, అంటే ఒక వ్యక్తిని చంపాలంటే స్లో పాయిజన్ ఇచ్చి చంపచ్చు అనేటటువంటి సూత్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యాన్ని పాలు చేసి చంపాలనేటటువంటి వైద్యం అందించకుండా చంపాలనేటటువంటి కుట్ర, జైల్లోనే చంపాలనే కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇవి గతంలో జరిగినటువంటి సంఘటనలు. దీని మీద న్యాయస్థానం స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారు స్పందించాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు రాజకీయవేత్తగా, మచ్చలేని నాయకుడిగా పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అకారణంగా జైల్లో పెట్టడమే కాకుండా ఆయన అనారోగ్యాన్ని పాలు చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయకుండా, సరైనటువంటి అవకాశాలు వసతులు కల్పించకుండా ఈరోజు ఆయన చంపాలనే కుట్ర జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారిని హతమార్చాలి, చంపాలనేటటువంటి కుట్రలో భాగమే ఈరోజు తప్పుడు నివేదికల్ని ప్రజలకు అందిస్తా ఉన్నారు. వేడి వాతావరణాన్ని ఆయన తట్టుకోలేదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎస్వి రెసిడెన్స్లో రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి కలిసికట్టుగా వ్యూహం రచించి పకడ్బందీగా బాబును అరెస్ట్ చేయించారన్నారు. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి కిషన్ రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి లోకేష్కు ఇంటర్వ్యూ ఇప్పించారని ఎద్దేవా చేశారు. పదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాదాపు 5,600 కోట్ల రూపాయలు కేటాయించి తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు నీళ్లు రాకుండా చేస్తాం. ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించారు కాబట్టి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నీటి వాటా విషయంలో కృష్ణా జలాల పునఃపంపిణీ కొరకు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మరోమారు రెండవసారి అన్యాయం చేస్తాం. ఇంకా పక్కా అన్యాయం ఏమంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తులు తగ్గించి నిర్వాసితులకు ఇవ్వాల్సిన నిధులు కేటాయించకుండా ఆ రకంగా కూడా అన్యాయం చేస్తాం. పదే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రాన్ని నిగ్గదీస్తాను నాకు ఎంపీలు గెలిపించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ఒక చేతగాని దద్దమ్మగా తయారయ్యారు. నిజంగా నువ్వు చేతగాని దద్దమ్మనే మాట ఎందుకంటున్నామంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్న రోజునే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తారు. నీ చేతగానితనం వల్లనే ఇవాళ రాష్ట్రానికి పదే అన్యాయం జరుగుతూ ఉంది. సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడడం లేదు. విభజన హామీల అమల్లో భాగంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉంటే దాని నుంచి కూడా వాళ్ళు వెనక్కిపోయారు. పైగా ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా కుమ్మక్కై మొత్తం రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉన్నారు. పక్కాగా దోచిపెడతా ఉన్నారు. మీరు ఇవాళ పోర్టులు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఇవాళ స్మార్ట్ మీటర్స్ అన్నీ కూడా అదానికి అప్పచెప్తా ఉన్నారు. అదాని ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం నల్లమల చేను వద్ద ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడు. వరి పంటకు కాపలాగా ఉన్న లక్ష్మణ్ దంపతులపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య తప్పించుకుంది. ఏనుగుల గుంపు కుప్పం మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో ఆంధ్ర అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
చార్మినార్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని హమాస్ పిలుపునివ్వడంతో చార్మినార్, ఓల్డ్ సిటీ, మక్కా మసీద్ వద్ద నిరసనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసు ప్రత్యేక బృందాలు మోహరించాయి. ఎలాంటి సంఘటనలు జరగకుండా గస్తీ కాస్తున్నారు. తిరుమల శ్రీవారిని టీడీపీ ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు రావడం జరిగిందని, స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని అన్నారు. సాధారణంగా కొండపై రాజకీయాలు మాట్లాడనని, కానీ చంద్రబాబుపై అన్యాయంగా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపడం అనేది చాలా దారుణమన్నారు. త్వరలోనే అక్రమ కేసు నుండి చంద్రబాబు బయటికి వస్తారని, రెట్టింపు ఉత్సాహంతో ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రజాక్షేత్రం నుంచి దూరం చేయటం కోసం జగన్ రెడ్డి పన్నిన పన్నాగంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. జైలులో ఆయన 34 రోజుల నుంచి ఈ రోజుకి 35 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి జీవితం మనం చూస్తే 40 సంవత్సరాల నుంచి ఆయన 40-45 సంవత్సరాల రాజకీయ జీవితం చూస్తే మనం ఎక్కడా కూడా అవినీతి లేకుండా, అలాగే క్రమశిక్షణ గల నాయకుడిగా, అలాగే తన పర్సనాలిటీని కూడా, తన ఆరోగ్యాన్ని కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఆరోగ్యాన్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ప్రజాసేవలో నిమగ్నమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ గొంతెమ్మ కోరికలు కూడా కోరలేదు. తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ కోరేది ఏమిటంటే ఆయనకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆయనకు స్కిన్ ఎలర్జీ అనేది దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉంది. దాంతో ఆయన బాధపడుతున్నారు. కానీ అక్కడ జైలు పరిసర ప్రాంతాలు కానీ, జైల్లో ఆయన ఉన్న గది ప్రాంతం కానీ వేడి ఎక్కువగా ఉండటం వలన ఆయనకు స్కిన్ ఎలర్జీ అనేది, చర్మ వ్యాధి ఏదైతే ఆయనకు ముందు నుంచి ఉందో అది పెరగటం జరిగింది. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని నివారించి వ్యవసాయానికి చేయూతనిచ్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒంగోలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునీరు, విద్య, ఆరోగ్యం,
గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ పనుల పురోగతిపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడుతూ వారు ప్రస్తుతం ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. మరో మంత్రి సురేష్ మాట్లాడుతూ కృష్ణా వాటర్ బోర్డు 5 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశించిందని, దీని ద్వారా రాబోయే 10 రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో చెరువులను నింపాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. వర్షాలు పడతాయని అనుకుంటాం, తర్వాత స్టోరేజ్ కూడా పెరుగుతుంది అనుకుంటాం. ఇప్పటి వరకు మాత్రం యథాతథంగా మనం ఏదైతే ఈ అసలు మరి లొకాలిటీస్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించి పీడబ్ల్యూ స్కీమ్స్ ఏవైతే సమస్యలు వచ్చాయి దానికి ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కూడా మాకు బాగా బకాయిలు ఇంత ముందు వచ్చినప్పుడు కూడా ఆయిల్ మోటార్లు పెట్టి నీళ్లు కొట్టాము, దానికి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే ఈ సమావేశంలో ఆ పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి రికార్డ్ చేసి ఆ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు అడిగినట్టు లిఫ్టింగ్ చేసి ఆ నీళ్లు చెరువులు నింపుతారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సదస్సు పెడుతున్నారని, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇవాళ తెలంగాణలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారికి థ్యాంక్స్ గివింగ్ అనే పేరుతో ఆయన అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వము అత్యవసరంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ గారికి ఆయన థ్యాంక్స్ అనే పేరుతో ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినా క్యాజువాలిటీ ఎవరంటే, విక్టిమ్ ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వము గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎందుకంటే మన బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము మన ఆ రోజు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ జరిగింది. కృష్ణా జలాల పంపిణీ, అందులో 811 టీఎంసీల నీరు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు. మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇవాళ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడున్న ప్రాజెక్టులు, ఇక్కడున్న ప్రాజెక్టులు అన్నీ కూడా సక్రమంగా లెక్క వేసి దాని ప్రకారం 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో వాడుకోవడానికి, 299 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రంలో వాడుకోవాలని చెప్పి నిర్ణయించారు. దొడ్డిదారిన విశాఖపట్నం రావాల్సిన అవసరం తమకు లేదని, రైట్ రాయల్గా హైవే మీదే వస్తామని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం జగన్ వైజాగ్ వస్తారని, అక్టోబర్ లేదా నవంబర్ కావచ్చునని అన్నారు. రాజధాని వస్తువుల కంటి ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్లు పైప్లైన్ అవుతాయన్నారు. పచ్చ కామెరలతో ఉన్న టీడీపీ నేతలకు విశాఖ అభివృద్ధి ఆకాంక్ష పట్టదని అన్నారు. విశాఖ రాబోతున్నారని చెప్పారు. ఇప్పుడేమో అది కాస్త వాయిదా పడిందనే వార్త నడుస్తుంది. అది నిజమా కాదా? ఇప్పుడు రాబోతున్నారు. ఏదైనా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి విశాఖ నుంచి
పరిపాలన చేస్తాను, పరిపాలనా రాజధానిగా విశాఖను కేంద్రం చేసుకొని చేయటం జరుగుతుందని లోగడ వివిధ సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం స్టాండ్ చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలోనే అధికారులతో కమిటీ కూడా వేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పాలన సాగిస్తే ఆయన ఉన్న రోజులు ఇక్కడ మిగతా అధికారులు కూడా ఉండాలి అంటే మొత్తం ఆఫీసులు మొత్తం సెక్రటరియట్ అంతా ఒక్కరోజు ఇక్కడ మనం షిఫ్ట్ చేయలేము. కాబట్టి ఉండే ప్రధాన ఆఫీసర్లు ఎవరెవరు ఉంటారో ఆ ఆఫీసర్లు ఉంటారో కూడా కార్యాలయాలు కావాలి. ఇంతవరకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలి ఈ డిసైడ్ చేయాలి. కాబట్టి దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ GID. ఆ సభ్యులు వచ్చి ఇక్కడ ఏ కార్యాలయాలు క్యాంప్ కార్యాలయం ఎక్కడ పెట్టాలి, ఏంది గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి పెట్టున్నట్టున్నారు జిల్లాధికారులు. వాళ్ళు వచ్చి ఒక రౌండ్ చూసినాక అప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. రెడీగా ఉన్న బిల్డింగ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు క్యాంప్ కార్యాలయం అంటే ఆ చుట్టుపక్కల ఎన్ని కార్యాలయాలు పెట్టుకోవడానికి, మెయిన్ ఆఫీసర్స్ లాగా ఇక్కడ ఉన్న రోజులు ఉండటానికి క్యాంప్ ఆఫీసర్ లాగా పెట్టుకోవడానికి ఎన్ని కార్యాలయాలు కావాలి ఏంది అవన్నీ ఎస్టిమేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అక్టోబర్ అన్నారని అక్టోబర్ ఆ రోజే రావాలని మనకి అన్నీ వర్కౌట్ కావాలి కదా, అధికారులు చేయాల్సిన పనులు చేయాలి కదా. ఆ కార్యక్రమం అయిపోయినా తప్పకుండా ఈ నెలలోనే తప్పకుండా ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచి వచ్చి ఏర్పాట్లను చూసుకున్నాక ఇక్కడి నుంచి వచ్చి పాలన సాగించే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఏం మార్పు ఉండదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అభిమానుల లెట్స్ మెట్రో ఫర్ CBN కార్యక్రమం. మియాపూర్ నుంచి LB నగర్ వరకు నల్ల టీషర్ట్లు ధరించి మెట్రోలో ప్రయాణం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుపై విష ప్రయోగం జరుగుతుందని ఆరోపణ. శ్రీకాకుళంలో కూన రవికుమార్ మీడియా సమావేశం. చంద్రబాబును జైల్లోనే చంపాలని చూస్తున్నారని ఆగ్రహం. కళ్యాణదుర్గంలో రైతు సదస్సు కార్యక్రమం. అమిత్ షా జగన్ కలిసే బాబును అరెస్ట్ చేయించారన్న రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.